హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నువ్వుల పొడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఇంట్లో అందరికీ బోన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అన్నమాట. నువ్వుల పొడికి కావాల్సిన ఐటమ్స్ నువ్వులు, నల్లవి కానీ తెల్లవి కానీ ఏవైనా. నాకైతే తెల్లవి దొరికాయి, అందుకని ఇవి ఒక కప్పు తీసుకున్నాను. మీ స్పైసెస్కి తగ్గట్టు ఎండుమిర్చి, నేను ఇన్ని తీసుకున్నాను ఎండుమిర్చి. కొన్ని శనక్కాయలు, ఒక పిరికెడు శనక్కాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దానికి సరిపడా కల్లుప్పు, 1 గుప్పెడు కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇవి కడిగి నీడలో ఆరబెట్టిన కరివేపాకు, 1 గడ్డ వెల్లుల్లి. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ అయితే ఈ శనక్కాయల్ని, నువ్వుల్ని వేయించేసుకుందాము. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అవి కూడా వేయించేసుకొని చల్లారబెట్టుకొని పొడి కొట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ వేయించేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని శనక్కాయలు వేయించుకుంటున్నాము. ఫస్ట్ శనక్కాయలు వేయించేసుకుందాము. శనక్కాయలు వేగిపోయినాయి. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. ఇవి కూడా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోయేట్టు వేయించకూడదు, చేదు వస్తుంది. లైట్గా వేయించేసుకొని తీసేసేయాలి. నువ్వుల పొడి మామూలుగా నువ్వుల లడ్డు కామన్ కదా, సార్కి స్వీట్ తినాలనిపించదు. అందుకని ఇలా నువ్వుల పొడి తింటే బోన్స్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిది కదా. మా ఇంట్లో బోన్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి చలికి, అందుకని నువ్వుల పొడి చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది అనేసి చేస్తున్నాను. ఇట్లా వేగిపోతే సరిపోతుంది లైట్గా. ఇంకా అవి తీసేయచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి వేసాను. నువ్వులు తీసి వేరే ప్లేట్లోకి వేసేసి ఎండుమిర్చి వేయించుతున్నాను. ఇవి కూడా మీడియంలో కానీ సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటున్నాను, మాడిపోకుండా. గిన్నె హీట్ ఎక్కి ఉంటుంది కదా. ఇప్పుడు కరివేపాకు వేసాను. ఇవి కూడా కొంచెం డ్రై రోస్ట్. నేను వేటిలోకి కూడా నూనె వేసి వేయించలేదు, అన్నీ లైట్గానే వేయించుతున్నాను. నూనె వేయకోకుండా డ్రైగా వేయించుతున్నా. కొంచెం బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తాను. జీలకర్ర కూడా వేసేసాను. ఇవి కూడా వేయించేసుకుంటున్నాను. ఇంకా గిన్నె హీట్గా ఉంది కాబట్టి ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి ఆ వేడి మీదే కరివేపాకు, జీలకర్ర వేయించేస్తున్నాను. ఇంక ఇవన్నీ చల్లారబెట్టేసుకొని దానికి సరిపడా ఉప్పు, కల్లుప్పు వేసి మిక్సీ వేసేస్తాను. అన్నీ వేయించేసాను. వెల్లుల్లి మటుకు వేయించలేదు, అలా పచ్చిదే వేయాలి. ఇప్పుడు ఈ శనక్కాయలు పొట్టు తీసి పెట్టేసుకుందాము. ఇష్టం ఉండేవాళ్ళు లైట్గా వేయించుకొని ఇలాగైనా పెట్టేసుకోవచ్చు, పొట్టు తీసుకోకుండా. మేమైతే పొట్టు తీసి వేసేసుకుంటాం. ఫస్ట్ శనక్కాయలు, నువ్వులు, ఉప్పు వేసి పౌడర్ చేసేస్తాను. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసేసి లాస్ట్లో వెల్లుల్లి యాడ్ చేస్తాను. మిక్సీ అయితే వేసేసాను. నూనె వేసి వేయించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నువ్వుల్లో ఆల్రెడీ నూనె ఉంటుంది కాబట్టి అవి మిక్సీ వేసేస్తానే ముద్ద అయిపోతుంది. అందుకు నూనెలో వేయించాల్సిన అవసరం లేదు, అన్నీ డ్రై వేయించేసుకోవాలి. నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయింది.
ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే నువ్వులు ఫ్లేవరు. నువ్వులు శనక్కాయలు వేసేసినా కాబట్టి అది ముద్ద ముద్ద అయింది. ఇంకా మనం నూనెలో వేయించాల్సిన పని లేదు. వెల్లుల్లి కూడా కొన్ని వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కాకుండా. చాలా బాగుంది టేస్ట్ అయితే. కొంచెం చూశాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని నువ్వుల పొడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎప్పుడు లడ్డు స్వీట్ కాకోకుండా ఇలా నువ్వుల పొడి కలుపుకొని తింటే బాగుంటుంది కదా. ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. బాయ్.